హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈరోజు మా ప్రైవేట్ చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఇష్టం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇంట్లో నుంచి నిశ్చితార్థాన్ని ఎలాగైనా సరే క్యాన్సిల్ చేసుకోవాలని ఇంటి నుంచి తప్పించుకొని పారిపోతున్న జ్యోత్స్నని పట్టుకున్న కార్తీక్ షాక్లో జ్యోత్స్న పారిపోవడానికి కారణం దీపే అని చెప్పేసి దీపం మీద నింద వేయడానికి చూసిన పారిజాతానికి బుద్ధి చెప్పిన కార్తీక్ షాక్ లో పారిజాతం జ్యోత్స్న ఇందుకు అసలు సీరియల్లో ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది? నిజంగానే కార్తీక్ జ్యోత్స్నను పట్టుకున్నాడా? పారిజాతానికి జ్యోత్స్నకి సరైన గుణపాఠం చెప్పాడా లేదా అనేది మనం ఈ వీడియోలో చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ రోజు మన కార్తీక దీపం సీరియల్లో ఏం జరిగిందో కనుక చూసుకుంటే ఇక కాశీ చాలా తెలివిగా శివనారాయణ ముందే ఇరికించేస్తాడు. కార్తీక్ చెప్పినట్లే చేసి కాశీ జ్యోత్స్నకి మామూలుగా చలక్కివ్వలేదు. ఇక అయితే కాశీ తన 10 లక్షలు చెక్ తెచ్చి శివనారాయణ ముందు ఇవ్వడంతో ముందు నువ్వు చెప్పి చేయడం నేర్చుకో, కాశీ గడికి సహాయం చేయడం అంటే నన్ను అనుమానించడం అని జ్యోత్స్నకి శివనారాయణ దశరథులు ఇద్దరు కూడా చివాట్లు పెడతారు. ఈ క్రమంలోనే సుమిత్రకు పారు మీద కోపం వస్తుంది. మీ వల్ల కాశీకి నా కూతురు సాయం చేయాల్సిన పరిస్థితి వస్తుంది, మీరు కాస్త నా కూతురికి దూరంగా ఉంటే మంచిది అని వార్నింగ్ ఇచ్చినంత రేంజ్ లో తిట్టి పడేస్తుంది. అయితే రగిలిపోతే కాశీ కాల్ చేస్తుంది జ్యోత్స్న. దాంతో కాశీ ఆ ఫోన్ లిఫ్ట్ చేయకుండా కార్తీక్ కాల్ చేసి చెప్తాడు. జ్యోత్స్నక్క కాల్ చేస్తుంది. ఏం చేయను బావా అని లిఫ్ట్ చేసి మాట్లాడు, నేను లైన్ లో సైలెంట్ గా ఉంటాను అని దీపం ముందే కార్తీక్ స్పీకర్ ఆన్ చేసి వింటూ ఉంటాడు. ఈలోపు కాన్ఫరెన్స్ కాల్ లో జ్యోత్స్న లిఫ్ట్ చేసిన కాశీతో మాట్లాడుతూ ఉంటాడు. రే కాశీ, నీకు కాస్త అయినా బుద్ధుందారా? నేను నీకు డబ్బులు ఇచ్చే ముందు ఏం చెప్పాను రా, నీకు ఈ డబ్బుల విషయం ఎవరికి తెలియకూడదు అని, ఆ గౌతమ్ గురించి తెలుసుకో అని చెప్పాను కదా, నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అంటే జ్యోత్స్న అయితే కాశీ మీద చాలా సీరియస్ అవుతూ తిడుతూ ఉంటుంది. అదేంటక్క అలా అంటున్నావు, అంత సీరియస్ అవుతున్నావేంటి? నేను సీక్రెట్ గా ఇవ్వాలనే కదా కవర్లు పెట్టి మరీ తెచ్చాను, కానీ నువ్వే అందరి ముందు తీయించావు అంటాడు. కాశీ అయితే చాలా తెలివిగా, కాశీ నేను గౌతమ్ గురించి సాక్ష్యాలు అనుకున్నాను రా, అందుకే అందరి ముందు తీయమన్నాను. అప్పటికైనా గౌతమ్ ఎలాంటి వాడో ఇంట్లో వాళ్ళందరికీ తెలిస్తే ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ అవుతుందని నేను అలా చేశాను అని చెప్పేసి అంటుంది జ్యోత్స్న. అసలు గౌతమ్ గురించి నాకేం తెలియదు అక్క అని చెప్పేసి అంటాడు కాశీ. దాంతో జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అవుతుంది. జ్యోత్స్నకి చాలా కోపం అనిపిస్తుంది కాశీ మాటలకి. ఆడరా, మీ బావలాగే, మీ బావ ఆడమన్నట్లుగానే మీ అక్క ఎలా ఆడుతుందో నువ్వు కూడా అలానే ఆడు, ఇప్పుడు నువ్వు నన్ను ఆడుకుంటున్నావని నాకు ఇప్పుడు అర్థమైంది. మీరందరూ కూడా కలిసిపోతే నేను భయపడతానని చెప్పేసి అనుకుంటున్నారేమో, నేను ఎవరికి కూడా భయపడే రకం కాదురా. మీ అక్క మీ బావకి చెప్పు, నీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని నాకు తెలుసు, నువ్వు అవి నాకు ఇవ్వవని కూడా నాకు తెలుసు, ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి జ్యోత్స్న అయితే చాలా రెచ్చిపోతూ మాట్లాడుతూ ఉంటుంది కాశీతో. అక్క, గౌతమ్ ఎలాంటి వాడో నీకు ముందే తెలుసు అన్నావు కదా, మరి నీ పెళ్లి నువ్వే ఆపుకోవచ్చు కదా అని చెప్పేసి కాశీ అయితే మాట్లాడేసరికి ఆ విషయం నీతో చెప్పించుకోవడానికి కాల్ చేసింది అని చెప్పేసి జ్యోత్స్న అనేసరికి నేనైతే ఈ విషయం చెప్పడానికి అని చెప్పేసి కాశీ ఒక్కసారిగా కాల్ ని కట్ చేస్తాడు. దాంతో జ్యోత్స్నకి చాలా కోపం అనిపిస్తుంది. ఇక వెంటనే కాశీ అయితే లైన్ లో ఉన్న కార్తీక్ తో, చూసావా విన్నావా బావా ఎలా మాట్లాడుతుందో, ఇప్పుడు నన్ను ఏం చేయను అని చెప్పేసి అంటాడు కాశీ అయితే. కాశీ, ముందు నువ్వు ఇంటికి వెళ్ళిపో, మిగిలినంతా కూడా మేము చూసుకుంటామని చెప్పేసి కాల్ అయితే కట్ చేస్తాడు కార్తీక్. మరోవైపు జ్యోత్స్న చాలా కోపంతో రగిలిపోతుంది. తర్వాత జ్యోత్స్న చాలా కోపంతో ఉండడం చూసిన పారిజాతం, ఎందుకు నువ్వు అంత సీరియస్ గా ఉన్నావు, ఇప్పుడు ఏమైందని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ కాశీ గాడు హ్యాండ్ ఇచ్చాడు, నువ్వు నన్ను అసలు వాడి దగ్గరికి ఎందుకు తీసుకుని వెళ్ళావు, వాడు నాకు హెల్ప్ చేస్తాడు అనుకుంటే తీరా వాడు కూడా ప్లేట్ ఫిరాయించేశాడు. బావ ఎలా ఆడమంటే వాడు కూడా అలానే ఆడుతున్నాడు, వాడి దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి కానీ ఇవ్వను అని చెప్పేసి అన్నట్లుగా ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి, ఈ నిశ్చితార్థం నుంచి ఎలా తప్పించుకోవాలి అని అంటూ జ్యోత్స్న చాలా సీరియస్ అవుతుంది. ఇక ఇంతలో పారిజాతం అయితే, నేను ఉన్నాను కదా, ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు ఉండి ఏం చేస్తావు, పీకేదేమీ లేదులే, నిశ్చితార్థాన్ని నేను ఎలా కొలా ఆపుకోవాలని చెప్పేసి కోపంతో ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఈ లోపల అయితే దీప అక్కడికి వస్తుంది. అప్పటికే పారిజాతం చూసిన ఇద్దరు కూడా కాశీ కొట్టిన దెబ్బ గురించి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక దీప అక్కడికి వచ్చి, పెద్దమ్మాయి గారు మిమ్మల్ని సుమిత్ర అమ్మగారు పిలుస్తున్నారు అంటుంది. వెళ్తానులే వెళ్ళు అన్నట్లు రగిలిపోతుంది జ్యోత్స్న చాలా కోపంతో. ఇక పారిజాతం జ్యోత్స్న శాంతపరుస్తుంది. సుమిత్ర పిలిచిందంటే ఏదో కారణం ఉంటుంది, ముందు వెళ్దాం పదా అని చెప్పేసి అంటుంది. తర్వాత పారిజాతం సుమిత్ర దగ్గరికి తీసుకొని వస్తుంది. ఇక బెడ్ మీద ఆకారంతో ఉన్న నగలన్నీ కూడా బాక్సులో పెట్టి ఓపెన్ చేస్తుంటాయి. ఇవి అన్ని కూడా రేపొద్దున నువ్వు నిశ్చితార్థానికి వేసుకోవాలి, నీకు ఇష్టమైనవి అని చెప్పేసి అన్ని కూడా చూపిస్తూ ఉంటుంది. నాకెంతో ప్రేమగా మా అత్తగారు నాకు ఇచ్చారు, నేను నీకు ఇస్తున్నా అని చెప్పేసి అవన్నీ కూడా చూపిస్తుంది. ఇక ఆ నగలను చూసిన పారిజాతం అయితే ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది. అంతేనా తనకు నగల మీద ఆశ ఎక్కువ కాబట్టి జ్యోత్స్న అయితే ఆ నగలన్నీ కూడా చూస్తూ కోపంతో ఉంటుంది. అసలు పెళ్ళంటేనే నాకు ఇష్టం లేదు, ఈ నగలేంట్రా బాబు అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ సడన్ గా అక్కడికైతే ఎంట్రీ ఇస్తాడు. కావాలని జ్యోత్స్నకి ఈ నిశ్చితార్థం ఆగదు అనే క్లారిటీ కోసం ఇండైరెక్ట్ గా చాలానే మాటలు అంటాడు. ఇక అయితే అప్పటికే కార్తీక్ దీపలను వెళ్ళిపోమంటుంది సుమిత్ర.
నారుగా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటూ పారిజాతం కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది. అత్తయ్య గారు మిమ్మల్ని కూడా వెళ్ళిపోమంటున్నానని చెప్పేసి అనడంతో ఒక్కసారిగా కార్తీక్ నవ్వేస్తాడు. నువ్వు కూడా పద గ్రాని, అందరం కలిసే వెళ్దామని చెప్పేసి అంటాడు. ఇప్పుడు జ్యోత్స్నతో సుమిత్ర చాలా ప్రేమగా మాట్లాడుతుంది. నీకు నచ్చినవన్నీ కూడా వేసుకో, రేపు నిశ్చితార్థాన్ని నేను నా కళ్ళారా చూసి ఆనందపడాలి అనుకుంటున్నాను, ఇష్టమైనవన్నీ తీసుకో, అర్థమైందా అని చెప్పేసి అంటూ ఆ నగలన్నీ కూడా జ్యోత్స్నకిచ్చి సుమిత్రతో వెళ్ళిపోతుంది. ఇక తర్వాత దీప కార్తీక్ ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. బయట నిలబడతారు. అసలు ఈ యొక్క 24 గంటలు గడిస్తే గానీ రేపటి రోజున ఖచ్చితంగా జ్యోత్స్నకి నిశ్చితార్థం ఆగిపోతుంది. రాత్రిలోపు అసలు జ్యోత్స్న ఏదైనా చేయొచ్చు. కాబట్టి ఈ ఒక్క రాత్రి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, జ్యోత్స్నని కనిపెట్టుకుంటూ ఉండాలి, ఇక్కడే ఉందామని చెప్పేసి అంటాడు. కార్తీక్ అయితే దీపతో దానికి సరే బావా అని చెప్పేసి అంటూ దీప కూడా అంటుంది. అప్పటికే శివనారాయణ అక్కడికి వస్తారు. మీరు రాత్రికి ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, రేపు పొద్దునే కదా నిశ్చితార్థం, పెందలాడే రండి, అర్థమైందా అని చెప్పేసాడు. దీప కార్తీక్ ఇద్దరిని కూడా బయటికి ఎండేసి తలుపైతే వేసేస్తాడు శివనారాయణ. దీప కార్తీక్ ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా ఇక్కడ ఉండాలి, జ్యోత్స్న వేసే ప్లాన్ మనం ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసాడు. ఇద్దరు కూడా కంగారు పడతారు. ఇంతలో కార్తీక్ అయితే చేసేదేముంది, పద వెళ్దామని చెప్పేసాడు. దీపని తీసుకుని వెళ్ళబోతూ ఉంటుంది. కానీ దీపకు మాత్రం అదేంటి బావా ఇప్పుడు ఎలా వెళ్తాము, జ్యోత్స్న అమ్మ నాన్న ఏదైనా చేస్తుందేమన్న భయంగా ఉంది అని చెప్పేసి అంటుంది. ముందేం చేయాలో నాకు తెలుసు, ముందు ఇక్కడ నుంచి పద అని చెప్పేసి అంటాడు. సీన్ కట్ చేస్తే ఇక జ్యోత్స్న అర్ధరాత్రి వేళ ఇంట్లో ఎవరికి కూడా తెలియకుండా సైలెంట్ గా బయటికి అయితే వస్తుంది. ఎవరున్నారని చూసుకుంటూ ఉంటుంది. ఇంతలో సడన్ గా పారిజాతం జ్యోత్స్న చేతిని పట్టుకుంటుంది. దాంతో జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్తున్నావు జ్యోత్స్న ఈ టైంలో అని చెప్పేసి అడుగుతుంది. ఇంకెక్కడికి, ఈ నిశ్చితార్థాన్ని తప్పించుకోవడానికి ఇది తప్ప నాకు వేరే మార్గం లేదు. జీవితాన్ని నేను నా చేతులారా నాశనం చేసుకోదలుచుకోలేబట్టి నా లైఫ్ నాకు ఇంపార్టెంట్, ఎవరు ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పేసి అంటుంది. నువ్వు కనుక కనిపించకపోతే ఇంటి పరువు పోతుంది, తాతయ్యని అందరూ అనరాని మాటలు అంటారు, నువ్వు కనుక కనిపించకపోతే నేనేం చేయాలి అని చెప్పేసి, ఎక్కడున్నావు ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి అంటుంది పారిజాతం. ఇంతలో జ్యోత్స్న అయితే చూడు గ్రాని, నేను కనుక లేను అని నీకు తెలుసు, కాకపోతే అందరి ముందు కూడా నటించు, నేను కిడ్నాప్ అయ్యానన్న విషయాన్ని ఈ నేరాన్ని దీపం మీద రుద్దు. దాంతో అందరూ కూడా దీపని తప్పు పడతారు. ఆ తర్వాత ఆటోమేటిక్ గా నిశ్చితార్థం ఆగిపోతుంది అని చెప్పేసి అంటూ పారిజాతంతో చెప్పేసి జ్యోత్స్నతో వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో జ్యోత్స్న వెళ్ళిపోయేసరికి పారిజాతం మీద తన మనసులో చాలా భయపడుతుంది. ఇప్పటికే ఆ ముసలోడు ఈ నిశ్చితార్థం విషయంలో చాలా సార్లు దొరికేశాను, ఇప్పుడు కనుక నాకు ఈ విషయంలో నేను ఇన్వాల్వింగ్ ఉన్నాను అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా చంపేస్తాడని చెప్పేసి పారిజాతం చాలా భయపడిపోతూ ఉంటుంది. అన్నట్టుగానే జ్యోత్స్న నడుచుకుంటూ బయటకైతే వస్తుంది. ఇందులో ఎదురుగా దీప కార్తీక్ ను చూసి ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. వెనకాల ఉన్న పారిజాతం కూడా స్టన్ అయిపోతుంది. ఇక వింతలో జ్యోత్స్న అయితే ఏంటి బావా నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇంకా ఇంటికి వెళ్ళలేదని చెప్పేసి అంటుంది. వెళ్ళాలని అనుకున్నాను, కాకపోతే నువ్వు ఏం చేస్తావా, నేను నెక్స్ట్ టార్గెట్ ఏంటా అని తెలుసుకుందామని ఇక్కడే ఆగిపోయాను. నువ్వు చేసే ప్లాన్ నిశ్చితార్థంలో కనుక నువ్వు లేకపోతే ఆటోమేటిక్ గా ఆగిపోతుందని ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని చూస్తున్నావా, నేను అనుకుంటూనే ఉన్నాను నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తావు అని. అందుకే ఒక గంట కనిపెట్టి రాత్రి నేను ఇక్కడే ఉండాలి అనుకున్నాను, కానీ మీకు తాత మాత్రం అంగీకరించలేదు. వెళ్ళకుండా ఇక్కడ ఉండడం మంచి పని చేశాను. ఏంటి చిన్న మదరా, నువ్వు తప్పించుకుని వెళ్ళిపోయి ఆ నేరను నా భార్య మీద వేసి అందరి ముందు కూడా దోషం చేయాలి అని ఇంత ప్లాన్ వేస్తావా, కాకపోతే నీ ప్లాన్ చాలా ఆలస్యం అయిపోయింది, ఇంకా వెళ్ళలేదు, నీ ప్లాన్ మొత్తం బయటపడిపోయింది. నేను నిన్ను ఇంట్లో నుంచి ఎలా వెళ్ళనిస్తాను, నిశ్చితార్థం ఎలా ఆగేలాగా చేస్తాను, గౌతమ్ ఎలాగో మంచివాడని నీకు తెలుసు కదా బావా, ఎందుకు మరి నువ్వు ఇలా చేస్తున్నావు, నీ చేతులారా నీ మరదల జీవితాన్ని నువ్వే నాశనం చేస్తావని చెప్పేసి. ఇంతలో కార్తీక్ అయితే చూడు జ్యోత్స్న, గౌతమ్ మంచివాడు కాదు అని నీకు తెలుసు, అలాంటప్పుడు ఈ నిశ్చితార్థాన్ని నువ్వే ఆపేసుకోవచ్చు కదా, ధైర్యంగా వెళ్ళి నువ్వు మాట్లాడొచ్చు కదా, వాడి గురించి నువ్వే బయట పెట్టొచ్చు కదా. నేను ఇలా చేయకుండా దొంగ తిరుగుడుగా ఆ నిందలన్నీ కూడా నా భార్య మీద వేసి నా భార్యను అడ్డు పెట్టుకుని నువ్వు నిశ్చితార్థాన్ని ఆపేయాలి అన్న వేసే ప్లాన్స్ మట్టుకి నాకు నచ్చలేదు. నేను ఎలా కూడా మార్చాలని మేము ఇదంతా చేస్తున్నావు, ముందు నువ్వు నోరు మూసుకుని లోపలికి నడని చెప్పేసాడు. కార్తీక్ అడిగేసరికి లేదు బావా నేను వెళ్ళాలి, ముందు నన్ను వెళ్ళనివ్వు, అడ్డు తప్పుకని చెప్పేసి అంటుంది. ఇంతలో శివనారాయణ తలుపు తీసినట్లు సౌండ్ వస్తుంది. ఎవరక్కడ అని చెప్పేసి అంటూ డోర్ తీసి బయటకైతే వస్తాడు. ఇంతలో ఎదురుగా జ్యోత్స్న అయితే దీప కార్తీక్ తో మాట్లాడుతూ కనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు. ఎక్కడికి వెళ్తున్నావు జ్యోత్స్న, ఈ టైంలో వాళ్ళతో ఏం పని, ఇప్పుడే వాళ్ళని నేను ఇంటికి పంపించేస్తున్నాను, నువ్వెందుకు వాళ్ళతో అక్కడ ఉన్నావు, రేపొద్దున నిశ్చితార్థం కదా, ముందు నువ్వు లోపలికి రా అని చెప్పేసి అంటూ జ్యోత్స్న తీసుకుని శివనారాయణ లోపలికైతే వచ్చేస్తాడు. దాంతో జ్యోత్స్న వేసిన ప్లాన్ మొత్తం కూడా ఒక్కసారిగా ఫెయిల్ అయిపోతుంది. మరో అప్కమింగ్ ఎపిసోడ్ లో కార్తీక దీపం సీరియల్ అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరుగుండాలి తెలుసుకోవాలి అనుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.